నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను అనుశ్రీ. వైఎస్ఆర్ జిల్లా నందిపల్లిలో నందీశ్వర ఆలయ పునర్నిర్మాణం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వైఎస్ జగన్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి వైఎస్ జగన్ పట్టు వస్త్రాలను సమర్పించారు. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా జరిగిన హోమం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలకు సాంప్రదాయ దుస్తులతో వైఎస్ జగన్ హాజరయ్యారు. అనంతరం భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగిన హోమంలో పాల్గొన్నారు. వైఎస్ జగన్ కు ఆలయ అర్చకులు వేదాశీర్వచనాన్ని పలికారు. అనంతరం నందీశ్వర ఆలయ పునర్నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పులివెందుల క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. క్యాంప్ ఆఫీసులో వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్. అంతకుముందు అనారోగ్యంతో బాధపడుతున్న సింగిల్ విండో మాజీ చైర్మన్ ఈశ్వరయ్యను ఆయన నివాసంలో పరామర్శించిన వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అలాగే తన తాత వైఎస్ రాజారెడ్డి సోదరి కమలమ్మను కలిశారు వైఎస్ జగన్. ఆమె ఆరోగ్య వివరాలు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళంలో డయేరియా మృత్యు ఘంటికలను మోగిస్తోంది. డయేరియా బారిన పడి ఇప్పటి వరకు 4 మృతి చెందారు. 70 మందికి పైగా బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. డయేరియాను గుర్తించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. గంటలు గడిచే కొద్దీ డయేరియా బాధితులు పెరుగుతున్నారు. డయేరియా బాధిత ప్రాంతాల్లో తూతూ మంత్రంగా వైద్య సేవలు చేపట్టారు అధికారులు. డయేరియా మరణాలు పెరుగుతూ ఉండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వ తీరుపై శ్రీకాకుళం జిల్లా ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో మంచినీటి కష్టాలు వెంటాడుతున్నాయి. మంచినీరు సరఫరా చేయలేక చేతులెత్తేశారు అధికారులు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో నీరు సరఫరా చేస్తుంది రెడ్ క్రాస్. దళిత వాడల్లో నీళ్లు కూడా ఇవ్వలేరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు స్థానిక మహిళలు. ఖాళీ బిందులతో నిరసన వ్యక్తం చేశారు మహిళలు. ఈసారి ఓట్ల కోసం వస్తే సమాధానం చెబుతామని హెచ్చరించారు మహిళలు.
శ్రీకాకుళంలో డయేరియా బాధితులను పరామర్శించారు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు. స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సరిగ్గా మంచినీటిని సరఫరా చేయటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు డయేరియాతో పడుతున్న ఇబ్బందులను కలెక్టర్ను కలిసి వివరించారు. డయేరియాతో ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. బాధిత కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియాని ఇవ్వాలని డిమాండ్ చేశారు. డయేరియా నియంత్రణకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. వాటర్ ట్యాంకుల నిర్వహణ లోపం వల్లే అతిసారం ప్రబలుతోందన్నారు. ఈ విషయంలోనే వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు బొత్స. నేను ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన కాన్ఫరెన్స్లో కూడా ఫస్ట్ వచ్చింది అధ్యక్ష. నిన్న శ్రీకాకుళంలో కూడా వచ్చింది. మా దృష్టికి వచ్చిన అంశం ఏంటంటే అధ్యక్ష, ముఖ్యంగా దీన్ని మెయింటెనెన్స్ చేస్తారు. మెయింటెనెన్స్కి వచ్చి కొంతమంది కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ ఇస్తాం అధ్యక్ష. ఓ సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇస్తాం. ఆ మెయింటెనెన్స్ దగ్గర వచ్చిన లోపాల వల్ల ఇది జరుగుతుంది అధ్యక్ష. మెయింటెనెన్స్ ఎవరికైతే ప్రభుత్వం ఎండాస్ చేస్తామో వాళ్ళ మీద కరెక్ట్గా సూపర్వైజింగ్ ఉండి వాళ్ళ కార్యక్రమం చేస్తే అట్లా ఇబ్బంది రాదు అధ్యక్ష. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్పై వేటు పడింది. ఆసుపత్రిలో సదుపాయాలు కొరవడ్డాయి. రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రిలో 15 మంది బాధితులకు చికిత్సను అందిస్తున్నారు. వెంటిలేటర్పై 2, డయాలసిస్పై 3, వెంటిలేటర్ అండ్ డయాలసిస్పై మరో 3, ఐసీయూలో 7 బాధితులు ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు. రాజమండ్రిలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. కల్తీపాల ఘటనలో మొదట మరణించిన కనకరత్నంను ఎందుకు మృతుల సంఖ్యలో ప్రభుత్వం చేర్చలేదని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ఆందోళనకు దిగిన తర్వాతే ప్రభుత్వం బాధితులకు పరిహారం చెక్కులు ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర దక్కటం లేదని మండలి సాక్షిగా బయటపడింది. టీడీపీ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. లాభసాటిగా లేకపోవడంతో చాలా మంది వ్యవసాయం మానేస్తున్నారన్నారు. రోడ్లపై ధాన్యం ఆరబోసినప్పుడు అకాల వర్షాలతో నష్టపోతున్నారన్నారు. తేమ శాతం పేరిట అన్నదాతలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాజశేఖర్. ఈ విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఒప్పుకున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. లంక గ్రామాల్లో అక్రమ మట్టి తవ్వకాల బాగోతాన్ని మండలి సాక్షిగా వెలుగులోకి తెచ్చారు. ట్రాక్టర్లు, ప్రొక్లైనర్లతో 100 ఎకరాల్లో ఇటుకల కోసం మట్టిని తవ్వేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కూటమి నేతలు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. ప్రభుత్వ హాస్టళ్లలో కల్తీ ఆహారం కారణంగా ఎవరూ అనారోగ్యం బారిన పడలేదని చెబుతున్నారని, సాక్షాత్తు హోంమంత్రికి ఓ హాస్టల్లో బొద్దింక ఉన్న భోజనం పెట్టారని గుర్తు చేశారు. నారావారి బొద్దింక భోజనంతో ప్రభుత్వ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని విమర్శించారు. తాను స్వయంగా పలు హాస్టల్స్ సందర్శించినప్పుడు పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయన్నారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. చంద్రబాబు దేవుడిపై రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. చంద్రబాబు అబద్ధాల కిరీటి అని పవన్ కళ్యాణ్ చూసి ఊసరవెళ్లు కూడా ఊరేసుకుంటుందన్నారు. ఇక లోకేష్ పులికేసిని తలపించారని ఎద్దేవా చేశారు. 3 సొంత డబ్బా కొట్టుకోవటానికి అసెంబ్లీని వేదికగా చేసుకున్నారని మండిపడ్డారు. ఈ అసత్యాల మూల విరాట్, ఇతనికి తోడుగా ఇంకొక 2 అసత్యాల కిరీటదారులు. ఒకరేమో ఊసర వెళ్ళి కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ని చూసి ఊరేసుకుంటుంది. అయ్యా, నేను కూడా ఇన్ని వేషాలను మార్చలేకపోతున్నాను, ఇంత త్వరగా ఈ పెద్ద మనిషి ఎలా మారుస్తాడు అని ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడేలాగా రోజుకొక మాట, పూటకొక వేషం, ఈ రకంగా మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా వారు నిన్న నేను అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనలేదు, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, ఆ కల్తీ గురించి వారి పేరు ప్రస్తావించలేదని ఆ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. సొంత డబ్బా కొట్టుకోవడానికి అసెంబ్లీలో 4 గంటలు చర్చించారు.
హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అసెంబ్లీలో చంద్రబాబు పవన్ మాట్లాడారని మండిపడ్డారు. జై భీమ్రావ్ భారత్ పార్టీ అధినేత జడా శ్రవణ్ కుమార్. దేశంలో కన్నార్పకుండా అబద్ధాలు చెప్పగలిగే ఏకైక వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. వెలిగొండపై చంద్రబాబు మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు ఎమ్మెల్సీ మాధవరావు. వెలిగొండకు ఏం చేయకుండానే అన్నీ చేసినట్లుగా చంద్రబాబు చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ హయాంలోనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి టన్నల్ నిర్మాణం ప్రారంభమైందన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 2 సొరంగాలను పూర్తి చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని గుర్తు చేశారు. మీరు వ్యవసాయం ఎందుకు దండగా, మనంతా టెక్నాలజీ, మనంతా అభివృద్ధి అని చెప్పిపోయే మీరు ప్రకాశం జిల్లాల అభివృద్ధి గురించి మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, ఇండోసోల్ కంపెనీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, కంపెనీలు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, వెలుగొండ పూర్తయింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ప్రకాశం జిల్లాకి ఏదైనా మేలు జరిగింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగింది తప్ప అది మీ టైంలో కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కర్ణాటక రాష్ట్రం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుతున్నట్టు సమాచారం ఉంటే చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు మాజీ మంత్రి శైలజానాథ్. 524 అడుగుల ఎత్తు పెంచుతున్నట్టు వార్తలు వస్తున్నాయన్నారు. సీమతో పాటు కృష్ణా ఆయకట్టకు అన్యాయం జరగబోతోందని తెలిపారు. దీనిపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చంద్రబాబు మాట్లాడాలన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అవినీతి జరిగిందన్నారు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు తప్పు చేయకుంటే విచారణ ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు ఆయన. ఇన్నర్ రింగ్ రోడ్ లింగమనేని భూముల సమీపంలో వెళ్లేలా అలైన్మెంట్ మార్చారు. దానికి ప్రతిఫలంగా హెరిటేజ్ కోసం 18 ఎకరాల భూమిని, పవన్ కళ్యాణ్కు 2.5 ఎకరాల భూమిని ఇచ్చారన్నారు. హౌసింగ్ బినామీగా పెట్టుకుని నారాయణ భూములు కొనుగోలు చేశారని తెలిపారు. డీజీపీ, సిఐడి చీఫ్ రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, కేసు డాక్యుమెంట్స్ ఇవ్వకుండా ప్రొటెస్ట్ పిటిషన్లు ఎలా వేస్తారని నిలదీశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన దాడిలో మరణించిన 2 నెలల పసిపాప కుటుంబాన్ని పరామర్శించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో హత్య రాజకీయాలు జరుగుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. సమాజమే తలదించుకోవాల్సిన ఘటన కుమ్మెరలో జరిగిందని తెలిపారు. ఇప్పటికీ కులం పేరిట దాడులు జరగడం దారుణమన్నారు. ఐపీఎస్ గౌస్ ఆలం మత మార్పిడుకులు పాల్పడుతున్నారని తాను అనలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. వీణవంక జాతర వ్యవహారం కేసును సిఐడి విచారణ చేస్తోందన్నారు. కరీంనగర్ సిపి, హుజురాబాద్ ఏసీపీ, జమ్మికుంట రూరల్ సిఐ అవినీతికి పాల్పడుతున్నారని, ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ ముందు ఓ వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి నిరసన చేపట్టాడు. డి చెర్లోపల్లికి చెందిన నారాయణ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో దీక్షకు దిగారు. కబ్జాదారులు తమపై దాడి చేసిన ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఉన్నప్పటికీ కేసు నమోదు చేయకుండా పోలీసులు కాలయాపన చేశారని వాపోయారు. అమరావతిలో నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన న్యాయం జరగకపోవడంతోనే పుట్టపర్తి కలెక్టరేట్ ముందు దీక్ష చేపట్టినట్టు బాధితులు చెప్పారు. అమరావతిలో కార్మికులు ఆందోళన బాట పట్టారు. నేలపాడు ఎన్జీఓ టవర్ వద్ద ధర్నాకు దిగారు. షాపూర్జీ పలోంజీ నిర్మాణ సంస్థ తమకు 5 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు. వెంటనే జీతాలు చెల్లించాలని, లేదంటే పనిలోకి రాబోమని తెగేసి చెప్పారు. జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు కార్మికులు. ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో కూటమి సర్కార్ తమకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 26,000 వేతనంతో పాటు పెన్షన్, ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అంగన్వాడీ టీచర్లు హెచ్చరించారు. తమ గూడును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెలో విజయవాడతో కథం తొక్కారు వివోఏ, మెప్మా ఉద్యోగులు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్తను చేస్తామని చెప్తున్న ప్రభుత్వం జీతాలు మాత్రం సరిగ్గా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివోఏలకు స్త్రీ నిధి బకాయిలు 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయని, వాటిని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం ఇల్లందు క్రాస్లోని టీటీడీసీ భవనం వద్ద భూదాన్ బాధితులు
నిర్వహించిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలోనే ఓ మహిళ స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. భూదాన్ భూముల్లో కోల్పోయిన తమ ఇళ్లు, భూములు తిరిగి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. యూరియా కోసం నల్గొండ జిల్లాలో రైతులు పడుతున్న కష్టాలన్నీ ఎన్ని కావు. కాళ్లరిగేలా తిరిగినా బస్తా యూరియా దొరక్కపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం 10 రోజుల పాటు పని వదిలేసి తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాప్ల వల్ల తీవ్ర ఇబ్బందులను పడుతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. అనకాపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ నెల 19న స్వగ్రామం తాళ్లపాలెం నుంచి కాలేజీకి వెళ్లి మళ్లీ ఇంటికి రాలేదు. తండ్రి కంగారు పడుతూ కాలేజీ యాజమాన్యానికి ఫోన్ చేయగా అసలు మీ అబ్బాయి కాలేజీకి రాలేదని సమాధానం ఇచ్చారు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కాలేజీకి విద్యార్థి వెళ్లకుంటే గంట వ్యవధిలో తల్లిదండ్రులకు ఫోన్ చేసే యాజమాన్యం ఆ రోజు మాత్రం విద్యార్థి రాలేదని చెప్పకపోవడంపై బాధిత తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ రాయదుర్గంలో యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకుంది. మల్లారెడ్డి కాలేజీలో కోమలి బీఎస్సీ చదువుతోంది. చదువుకుంటూ యూట్యూబ్ వీడియోలు చేస్తుంటుంది. 3 ఏళ్లుగా మరో యూట్యూబర్తో కోమలి ప్రేమలో ఉంది. ప్రేమ విఫలం కావడంతో తీవ్ర మనస్తాపం చెందింది. ఈ క్రమంలో చిత్రపురి కాలనీలో తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వన్ సైడ్ లవ్ కారణంగానే కోమలి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. వనపర్తి జిల్లా అప్పాయిపల్లి కీరియా తాండాలో విషాదం జరిగింది. గణేష్ నాయక్ అనే వ్యక్తి అర్ధరాత్రి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాసరా IIITలో చదువుతున్న వసంత, గణేష్ కొంతకాలంగా ప్రేమించుకున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ప్రేమ విఫలం కావడంతోనే గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు అంటున్నారు. అయితే గణేష్ మరణ వార్త తెలుసుకున్న వసంత కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. Before this distinguished house, I do so as the Prime Minister of India and also as a representative of one ancient civilization addressing another. I bring with me the greetings of 1.4 billion Indians and a message of friendship, respect and partnership. I thank you, Mr. Speaker, for your kind invitation and for your wonderful gesture of lighting up the Knesset in Indian colors. Your visit to India 3 years ago was the first by a Speaker of the Knesset, and thanks to you, I am the first Prime Minister of India to address this august gathering. 9 years ago, I had the good fortune to be the first Prime Minister of India to visit Israel. And I'm very happy to be here again, returning to a land to which I have always felt drawn. After all, I was born on the same day that India formally recognized Israel, September 17, 1950. Honorable members, I also carry with me the deepest condolences of the people of India
for every life lost and for every family whose world was shattered in the barbaric terrorist attack by Hamas on October 7. We feel your pain. We share your grief. India stands with Israel firmly, with full conviction in this moment and beyond. No cause can justify the murder of civilians. Nothing can justify terrorism. India has also endured the pain of terrorism for a long time. We remember the 26/11 Mumbai attacks and the innocent lives lost, including Israeli citizens. Like you, we have consistent and uncompromising policy of zero tolerance for terrorism with no double standards. Terrorism aims to destabilize societies, to block development, and to erode trust. Countering terrorism requires sustained and coordinated global action because terror anywhere threatens peace everywhere. That is why India supports all efforts that contribute to durable peace and regional stability. Some years ago, when you concluded the Abraham Accords, we applauded your courage and vision. It was a moment of new hope for our long troubled region. Since then, the situation has changed significantly. The path is even more challenging. Yet, it is important to sustain that hope. The Gaza Peace Initiative that was endorsed by the UN Security Council offers a pathway. India has expressed its firm support for the initiative. We believe that it holds the promise of a just and durable peace for all the people of the region, including by addressing the Palestine issue. Let all our efforts be guided by wisdom, courage, and humanity. The road to peace is not always easy, but India joins you and the world for dialogue, peace,
and stability in this region. Honorable members, in India, there is a great admiration for Israel's resolve, courage, and achievements. Long before we related to each other as modern states, we were linked by ties that go back more than 2,000 years. The book of Esther refers to India as Hodu. The Talmud records trade with India in ancient times. Jewish merchants traveled across sea routes that connected the Mediterranean with the Indian Ocean. They came seeking opportunity and dignity. And in India, they became one of us. Jewish communities have lived in India without fear of persecution or discrimination. They have preserved their faith and participated fully in society. That record is a source of pride for us. Honorable members, the Bene Israel of Maharashtra, the Kochini Jews of Kerala, the Baghdadi Jews of Kolkata and Mumbai, and the Bene Menashe of the Northeast have enriched India. In my home state, Gujarat, there is a school set up by a Bene Israeli family, Mr. and Mrs. Best. It is an excellent school, and of course, it is called the Best School. Edwin Myers gave shape to the film's division of India and was towering figure in the history of Indian cinema. Dr. Rubin David was the founder of the Kankaria Zoo in Ahmedabad. The actor David Abraham Chaulkar, or Uncle David, become a household name across the country. Walter Kaufman composed the signature tune for All India Radio. David Sassoon built many institutions that still serve Indian society. And of course, the heroic contribution of Lieutenant General J.F.R. Jacob during the 1970 war with Pakistan is widely known. I had the honor of working closely with him after his retirement. We discussed India-Israel relations, among many other things, over many cups of tea. There have been countless others whose contributions are woven into India's rich fabric of life. Honorable members, there was movement from India to Israel too, when many Indian Jews migrated to Israel in the mid-20th century. Today,
A vibrant Indian origin Jewish community lives here. They are contributed to the building of modern Israel in laboratories and hospitals, in classrooms, and also on the battlefield. They hold firmly ప్రధాని మోదీ ప్రసంగానికి ఇజ్రాయెల్ పార్లమెంట్ కరతాళ ధ్వనులతో మార్మోగింది. ఆయన ప్రసంగాన్ని ఇప్పటి వరకు ప్రత్యక్ష ప్రసారాన్ని చూసాం. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.